హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం సామ్సంగ్ A51 కెమెరా క్లారిటీ ఎట్లా ఉందనే విషయాల్ని తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో అన్ని ఫీచర్స్ తెలుసుకున్నాం కదా. అయితే కెమెరా ఫోటోగ్రాఫ్స్ ఎట్లా వస్తున్నాయి, వీడియోస్ ఎట్లా వస్తున్నాయి అనే విషయాల్ని ఇప్పుడు మీకు చెప్తా. అయితే ఇందులో ముందుగా చెప్పినట్టుగా 4 కెమెరాల సెటప్ ఇందులో ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటుగా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ అలాగే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా లెన్సెస్ రియర్ సైడ్లో ఉన్నాయి కదా. ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ చాలా బాగా వచ్చాయి. ఫ్రంట్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది. ఇక కెమెరా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మనము ఫోటోగ్రాఫ్స్ ఎట్లా వచ్చాయి అనే విషయాల్ని మీకు లైవ్గా చూపిస్తాను ఇప్పుడు. ఇది నార్మల్ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది అల్ట్రా వైడ్ తీస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూసారు. ఇది సో ఇది మొత్తం ఎక్స్ట్రీమ్ జూమ్ చేస్తే ఫోటో అంతా పిక్సెల్ అవుట్ అయిపోతుంది చూడండి. ఎక్స్ట్రీమ్ జూమ్ చేస్తే కెమెరా అంతా పనిచేస్తలేదు. సో మ్యాక్రో ఫోటోగ్రఫీ మీరు చూస్తున్నారు. పర్వాలేదు, తక్కువ డిస్టెన్స్లో కూడా ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేస్తుంది. అక్కడ మనకు చిన్న ఈగ కనిపిస్తుంది చూడండి. లైవ్ ఫోటోగ్రాఫ్ ఫోకస్ చేసింది. నార్మల్ ఫోటోగ్రఫీ. సో ఎక్స్ట్రీమ్ జూమ్ చేస్తే ఎట్లా ఉంది చూడండి. కంప్లీట్ జూమ్ చేసిన నేను. సో ఫోకస్ చేస్తే ఎట్లా ఉంది చూడండి. ఇది కంప్లీట్గా డెప్త్ కెమెరాగా మనం చెప్పుకోవచ్చు. మిగతా అంతా బ్లర్ అయిపోయింది, సబ్జెక్ట్ ఒకటే ఫోకస్ అయింది. సో నార్మల్ ఫోటోగ్రఫీ. ఇందులో చాలా వరకు ఫిల్టర్ని ఇచ్చారు. ఫిల్టర్స్తో కూడా ఫోటోగ్రాఫ్ తీసిన నేను. చూడండి మీరు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ని యూజ్ చేసి ఫోటోగ్రాఫ్స్ కూడా తీసి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇది ఫోటోగ్రాఫ్ నార్మల్గా తీసిన రియర్ సైడ్ నుంచి. సో ఫోకస్ చేసింది చూడండి. కొంచెం పార్ట్ వరకు ఫ్లవర్ని ఫోకస్ చేసింది. చాలా బాగుంది ఫోటో. ఫ్లవర్ని మాత్రమే ఫోకస్ చేసింది. ఎక్సలెంట్. నాకైతే బాగా నచ్చింది ఫోటోగ్రఫీ. అంటే జస్ట్ మ్యాక్రో లెన్స్గా డెప్త్గా తీసినటువంటి ఫోటోగ్రఫీ ఇది. సో స్లో మోషన్ వీడియోని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇందులో స్లో మోషన్ వచ్చేసి హెచ్డీలో మాత్రమే రికార్డ్ అవుతుంది. ఫుల్ హెచ్డీలో రికార్డ్ అయితలేదు. ఓన్లీ 240 FPSని దీనికి ఇచ్చారు. So it is also a slow motion video. ఇది సూపర్ స్లో మోషన్ వీడియో. ఒక 30-40 సెకండ్స్ వరకేమో సూపర్ స్లో మోషన్ వీడియో రికార్డ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ అవుతలేదు. ఇది హైపర్ ల్యాప్స్. మస్తుంది హైపర్ ల్యాప్స్. చాలా క్లియర్గా వస్తుంది. ఫుల్ హెచ్డీలో వస్తుంది హైపర్ ల్యాప్స్. సో ఈ వీడియో జూమ్ చేసి చూద్దాం మనం. సో అక్కడ ఒక బోర్డ్ కనిపిస్తుంది నీళ్ళలో. మొత్తం ఎక్స్ట్రీమ్ జూమ్ చేస్తే మొత్తం పిక్సెల్ అంతా అవుట్ అయిపోతుంది. అండ్ అలాగే ఫోకస్ కూడా చేస్తలేదు. మళ్ళీ నేను స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే ఫోకస్ చేసింది. చూడొచ్చు మీరు. నో యూజ్ ఇఫ్ యూ వాంట్ టు జూమ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ. ఎక్స్ట్రీమ్గా జూమ్ చేసి ప్రయత్నం చేయకండి. ఫోటోగ్రాఫ్స్ అయినా కానీ వీడియోగ్రాఫ్స్ అయినా కానీ అస్సలు క్లియర్ వస్తలేదు. సో ఇది నార్మల్గా ఫుల్ హెచ్డీ వీడియో. ఇది మీరు చూస్తున్నారు మస్తు క్లియర్గా రికార్డ్ అవుతుంది ఫుల్ హెచ్డీ వీడియో.
ఇది కూడా మనం జూమ్ చేసి చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. కొంచెంగా జూమ్ చేసి చూపిస్తున్నా మీకు నేను. ఇందులో జూమ్ వచ్చేసి అప్ టు మనకు 8x వరకు డిజిటల్ జూమ్ ఇస్తున్నారు. కాకపోతే 8x జూమ్ చేస్తే పిక్సెల్ అంతా అవుట్ అయిపోతుంది. ఫోటోగ్రాఫ్లో అయినా కానీ వీడియోగ్రాఫ్లో అయినా కానీ ఎక్స్ట్రీమ్ జూమ్ చేస్తే మాత్రం క్లియర్గా వస్తలేవు. సో ఎక్స్ట్రీమ్ జూమ్ చేస్తే మాత్రం అస్సలు క్లారిటీ వస్తలేదు. ఎక్కువ జూమ్ చేయకండి, బాధపడకురి ఏంది ఇట్లా వస్తుందని చెప్పేసి. నార్మల్ వీడియోస్ మస్తు వస్తున్నాయి. ఒక 1x 2x వరకు అయితే ఓకే, కానీ ఇంకా ఎక్కువ జూమ్ చేస్తే మాత్రం దెర్ ఇస్ నో యూస్. సో ఫుల్ హెచ్డి వీడియోగ్రాఫ్ ఫోకస్ ఎట్లా చేస్తుందని నేను ట్రై చేసి చూసిన. సబ్జెక్టు కెమెరా మార్చంగానే ఫోకస్ చేస్తుందా చేయదా అనే విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. సో ఫోకస్ చేయడానికి కొంచెం ఒక హాఫ్ సెకండ్ టైం తీసుకుంటుంది. సో వెంటనే ఫోకస్ అవుతలేదు సబ్జెక్ట్ చేంజ్ చేయంగానే. చూడండి మీరు, ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ టు ఫోకస్ ద సబ్జెక్ట్. ఎక్కువ కాదు, ఐ థింక్ హాఫ్ సెకండ్ అనుకుంటున్నాను అయితే. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండేది ఆటో ఫోకసింగ్. సో నేను నడుచుకుంటూ ఫుల్ హెచ్డి వీడియో రికార్డ్ చేసిన. ఇప్పుడు మీరు చూడండి, వీడియో స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి వెరీ నైస్. కంపల్సరీ వీడియో స్టెబిలైజేషన్ ఉంటేనే మనకు బాగుంటుంది. ఇవి నడుచుకుంటూ వీడియో తీస్తున్నా కానీ ఎక్కువ జర్క్స్ ఏం వస్తలేవు, అంటే షేకింగ్స్ ఏం అవుతలేవు. మంచిగా వస్తుంది, లైట్ షేకింగ్ అవుతుంది, బట్ ఓవరాల్ ఈజ్ నైస్. సో స్టెప్స్ ఎక్కితే కూడా మీకు అర్థమవుతుంది చూడండి. నైస్, మంచిగానే ఉంది, నో ప్రాబ్లం. వీడియో స్టెబిలైజేషన్ ఈజ్ గుడ్. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ A51లో ఉన్నటువంటి కెమెరా యొక్క డీటెయిల్స్, కెమెరా యొక్క పనితనం. సో నా ఈ రివ్యూ మీకు నచ్చిందని గట్టిగా నమ్ముతున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి, ఒక్క కామెంట్ కొట్టండి, ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.